దాని టైంలో ఫుల్ కోవిడ్ సిచ్యువేషన్ కాబట్టి నేను అసలు సీమంతం చేసుకోలేదు. అందుకే ఈసారి ఖచ్చితంగా సీమంతం ఇలాంటి చిన్న చిన్న అకేషన్స్ కూడా ఉంటాయి. ఇలా అంటే ఆ టైంలో ఓపిక ఉంటుందో లేదో వద్దులే రిస్క్ అనేసి ఇంకా కొంచెం బిఫోర్గానే నేను సీమంతం చేద్దామని అనుకున్నాను. నా మొదటి సీమంతం అయిపోయింది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్లా మీ అంజలి పవన్. సో అందరూ అడుగుతున్నారు డెలివరీ అయిందా అని. ఇంకా లేదు, దానికి చాలా టైం ఉంది. డెఫినెట్ గా నేనే చెప్తాను. సో దానికంటే ముందు ఇంకా సీమంతం ఇలాంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే దాని టైంలో ఫుల్ కోవిడ్ సిచ్యువేషన్ కాబట్టి నేను అసలు సీమంతం చేసుకోలేదు. అందుకే ఈసారి ఖచ్చితంగా సీమంతం ఇలాంటి చిన్న చిన్న అకేషన్స్ కూడా ఉంటాయి దాని తర్వాత. సో ఇప్పుడు ఏంటంటే ఈ రోజు వ్లాగ్, ఈ సీమంతం అనేది యూజువలీ 5th month 7th month 9th month అలా చేస్తాం కదా. సో మరి 9th month ఇలా అంటే ఆ టైంలో ఓపిక ఉంటుందో లేదో వద్దులే రిస్క్ అనేసి ఇంకా కొంచెం బిఫోర్గానే నేను సీమంతం చేద్దామని అనుకున్నాను. మా అత్తగారు వాళ్ళకి ఏంటంటే 5th month లోనే సీమంతం అనేది చేస్తాం అనమాట. సో ఇప్పుడు చిన్నగా మనము సీమంతం పనులు మొదలు పెట్టాల్సిందే. ఎందుకంటే నాకు కూడా హెల్త్ అది సరిగ్గా ఉండట్లేదు, ఇష్యూస్ ఇంట్లో కదా ఉంది కాబట్టి ఇప్పటి నుంచే నేను పనులు స్టార్ట్ చేశాను. ఇవి మెయిన్గా కాస్ట్యూమ్స్ కాబట్టి నేను 2 sarees తెప్పించుకున్నాను. ఇదొక సారీ విత్ గ్రీన్ అండ్ ఇదొక సారీ. చూడాలి ఈ రెండిట్లో ఏది అనేది, బట్ 2 మాత్రం ప్రిపేర్ చేసుకుందామని. సో అందుకనే వీటికి తగ్గట్టు నెక్స్ట్ తీసుకోవాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. సో దానికి సంబంధించిన పనులు ఈరోజు మనం మొదలు పెట్టబోతున్నాం. సో మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది మాత్రం సస్పెన్స్. మరి లేట్ చేయకుండా ఈ సీమంతం పనులని స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. ఎస్, ఫైనలీ మేము వచ్చేసాము మన ఇమ్మడికి. సో మన ఆడవాళ్ళకి శారీస్ తో పాటు మస్ట్ గా ఉండాల్సింది జ్యువెలరీ కాబట్టి మరి ఇంకా బెస్ట్ గా ఎక్కడ ఉంటుంది ఇమ్మాడిలో తప్ప. అందుకే ఇమ్మాడికి వచ్చేసాము. సో లోపలికి వెళ్ళిన తర్వాత ఒక్కసారి ఇక్కడ కలెక్షన్స్ మన డ్రెస్ కి మ్యాచ్ అయ్యేవి ఏమేమి తీసుకుంటాను అది కూడా చూపించేస్తాను. ఆ కలెక్షన్స్ కూడా చూపిస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఇమ్మాడిలో ఇప్పుడు మనకి యానివర్సరీ కాబట్టి ఖచ్చితంగా ఆఫర్స్ చాలానే ఉంటాయి. ఎందుకంటే ఎవ్రీ టైం మనల్ని డిసప్పాయింట్ చేయరు. సో ఈసారి కూడా నాకు 2 కలిసి వచ్చినాయి. వాళ్ళ యానివర్సరీ ఎప్పుడు నా ఫంక్షన్ వచ్చింది కాబట్టి ఒకసారి లోపలికి వెళ్ళి నాకు కూడా కలిసి వచ్చింది. అదైతే నిజమే. సో మరి ఒకసారి లోపలికి వెళ్ళి ఆఫర్స్ ఏమున్నాయి, అసలు కలెక్షన్స్ ఎలా ఉన్నాయి చూసేద్దాం రండి. కానీ నాకు ఒక టైం అనిపిస్తుంది తెలుసా, ఇమ్మడికి వస్తే ఎప్పటికప్పుడు కొత్తగా ఉంటాయి వాళ్ళ జ్యువెలరీ. సో అమ్మ ఇది ఎక్కడో చూసినట్టుంది, ఇది ఆల్రెడీ ఉంది అట్లా అనిపించదు. ఇది బాగుంది అనిపిస్తుంది. సో ఈ రోజు ఏమేమి ఉన్నాయా అని చూసి 2 sarees పెట్టుకున్నాను కదా, ఏది వేసుకోవాలని తెలియక. హలో, బాగున్నాను. ఎలా ఉన్నారు? బాగున్నాం మ్యామ్. సో నేను ఇమ్మడికి వచ్చిన ప్రతిసారి చూస్తాను ఉన్న జ్యువెలరీనే మళ్ళీ ఉంటుందా అని చెప్పి. అలా ఉండకుండా కొత్తగా ఉంటాయి. చాలా కొత్త జ్యువెలరీ ఉంటుంది. మీరు కట్టుకున్న సారీకి మ్యాచింగ్ కావాలన్నా దొరికేస్తుంది ఖచ్చితంగా. ఇప్పుడు అదొకటి ఉంది కదా మన సంప్రదాయం, రాగానే ఫస్ట్ ఒక జ్యువెలరీ. అక్కడ 2 sarees ఈ సారీ కూడా అంటే ఇది జస్ట్ మళ్ళీ ఇచ్చేస్తాను, కానీ అక్కడ దానికి మాత్రం కొనాలి. ఇది కూడా తీసేసుకో. బంపర్ ఆఫర్ ఇస్తుంది. ఇమ్మాడిలో ఆఫర్స్ ఉన్న టైంలో మాత్రం ఖచ్చితంగా ఓకే అంటాడు. ఎందుకంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి. ఇది ఆఫర్ ఉందని కాదు, ఈ ఆఫర్ కి ఇవన్నీ ఆఫర్స్ అన్నమాట. అబ్బా, ఇలానే తెలిస్తే ఆడవాళ్ళు ఎప్పుడు ఇలాగే ఉండాలి. అందుకే తెలియని ముందే. సరే పదండి. ఎందుకని ఏ జ్యువెలరీ చూడాలి అర్థమవట్లేదు. ఈ మాత్రం ఉండాలి మనకి ఖచ్చితంగా. నాకు ఆ మాత్రం ఉండాలని చూసుకొని తీసుకో. ఏముండాలి నువ్వే చెప్పావు కదా, ఈ వెయిట్కి నువ్వు ఎన్నన్నా తీసుకో. ఈరోజు 1 కాదు 2 కాదు 3 sets తీసుకోను. 3 sets తీసుకోమండి. 3 sets తీసుకోమండి. మాకు అదంతా అనవసరం. ఇది చాలా బాగుంది. దీన్ని ఏమంటారు? దీనికి వచ్చి మనకి రియా కలెక్షన్ అంటారు మ్యామ్. సో మనకి 5 లడా 7 లడా వస్తున్నాయి కదా ఇప్పుడు. సో మనకి లడాస్లో ఏంటంటే బ్రైడల్ వాళ్ళకి ఏంటంటే చోకర్తో పాటు ఇలా పెడితే బాగుంటుంది. నెక్స్ట్ లేదు అనుకుంటే మనం నెక్లెస్ కూడా, చోకర్ హెవీ అనిపించింది అంటే నెక్లెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదండి, బ్రైడ్స్ కి అయితే చాలా ఈ మాత్రం ఉండాలి. అవును, ఈ మధ్య ఫంక్షన్ కి వెళ్తే ఎవరెవరు అర్థం కాకుండా జ్యువెలరీ వేసుకుంటున్నారు. అంటే అందరూ అంత మంచిగా రెడీ అవుతున్నారండి.
అని చెప్పి. ఇప్పుడు ఈ ఫంక్షన్కి నువ్వు బైడ్ అనుకో, బైడర్ లేకపోతే ఏదో వాట్ ఎవర్ ఫంక్షన్, నువ్వు హీరోయిన్ కాబట్టి తీసుకో. తీసుకోమంటావా? ఇంకా బెటర్ ఆప్షన్ ఉంటే చూసుకో. వద్దు వద్దు. వీటితో పాటు ఇంకొకటి ఉంది, అది ఓన్లీ అవి వేస్తే బాగోదు మ్యామ్, దాంతో పాటు ఇది కూడా వేస్తే ఇంకా బాగుంటుంది, కొంచెం పెద్ద సైజ్ వస్తుంది, మీకు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట హ్యాపీగా. అంతే, ఇంకా నయ్యం 50 కేజీలు 100 కేజీలు ఏమైనా కావాలంటే భయం వేసింది. సో ఈ అన్నిటికీ మ్యాచింగ్ మీకు ఇయర్ రింగ్ కూడా దొరుకుతుంది అనమాట. సో మీరు ఇలా హ్యాంగింగ్ పెట్టుకోవచ్చు, జుమ్కీస్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది కాబట్టి. సో టోటల్ ఓవరాల్ పెడితే మీకు చాలా బాగుంటుంది, ఏ శారీ పైన అయినా చాలా లుక్ బాగుంటుంది మ్యామ్. విక్టోరియా కలెక్షన్ అనమాట, రియా కలెక్షన్. బాగా నచ్చింది. ఆప్షన్ నెంబర్ 2 కూడా చూద్దాం, అంటే తప్పకుండా ఖచ్చితంగా చూడాలనిపిస్తుంది, ట్రై చేయాలనిపిస్తుంది. తప్పకుండా మ్యామ్. చాలా బాగున్నాయండి డిజైన్స్. మొత్తం మనకి ఏంటంటే మనకి పర్ల్కి స్టోన్స్ వచ్చి, మోజనైట్ స్టోన్స్, ఈ గ్రీన్ బీడ్స్ వచ్చి మనకి సీజెట్స్, మొత్తం ఎమరాల్డ్ స్టోన్స్ అన్ని. ఎమరాల్డ్ అనేది ఏంటంటే మ్యామ్ కాంట్రాస్ట్, ఏ కలర్ శారీకి అయినా సరే మనకి బాగా సెట్ అయిపోతుంది అనమాట. కానీ అదే చెప్తున్నాను కదా, నాకు ఇక్కడ బాగా నచ్చేది ఏంటంటే మన ఇమ్మడిలో ఎంత క్లియర్ డీటెయిలింగ్ ఉంటుందో, అంటే గోల్డ్ లో ఎలా ఉంటుందో డైమండ్ లో. నాకు అదే అంటే ఈ డబ్బులకి గోల్డ్ లో చేయించుకుని అంతంత డబ్బులు చేయించుకోవడం కన్నా ఆ డబ్బులతో ఇక్కడ మల్టిపుల్ సెట్స్, మల్టిపుల్ ఆప్షన్ ఉంటుంది. అదొక బెస్ట్ ఆప్షన్ ఇమ్మాడి వల్ల. అవును సార్, మనం గోల్డ్ లక్షలు లక్షలు పెట్టే కన్నా వేలలోనే మనకి బ్రైడల్ సెట్ వచ్చేస్తుంది హ్యాపీగా. నేను గోల్డ్ అంటే అంటాడు, అదే నేను ఇమ్మడి కనుకనే అంటాడు. కలెక్షన్ కూడా చాలా రకరకాల కలెక్షన్స్ అమ్మాడి అని తీసుకొస్తాను. ఈ రోజు మంచి ఫామ్ ఉన్నారు, తొందరగా తప్పకుండా మ్యామ్. ఇంకో నెక్స్ట్ సెట్ చూద్దాం మనం మ్యామ్. ఇంకొక సెట్ చూడండి, విక్టోరియా రియా కలెక్షన్లోనే ఇంకొక సెట్ అనమాట మనకి. సో ఇది వచ్చి మనకి ఏంటంటే నవరత్నాల సెట్స్ అనమాట, మనకి రియాలోనే ఇంతకుముందు మనకి గోల్డ్లో వచ్చేది, ఇప్పుడు ఏంటంటే రియాలో కూడా వచ్చేసింది నవరత్నాలు అనమాట. ఇదేంటి తెలుసా అండి, మనకి పట్టు సారీస్ తో పాటు మామూలుగా సారీస్ ఉంటాయి, ఫ్యాన్సీ సారీస్ కూడా వేసుకోవచ్చు, గౌన్స్ కూడా. ఇప్పుడు బర్త్డేకి మనం అట్లా ఫ్రాక్స్ లా చేస్తాం చూడు, లేదంటే రిసెప్షన్ కి, దానికి కూడా సెట్ అయిపోతుంది. ఆల్ కలర్స్ ఉన్నాయి, ఆల్ కలర్స్ ఉన్నాయి కాబట్టి పెద్దవాళ్ళు మదర్స్ కూడా వేసుకోవచ్చు చక్కగా, పిల్లలకి పట్లంగా మీద కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. స్టెప్స్ మోడల్ చాలా సింపుల్ గా ఉంది, హెవీగా లేదు, ఎవరైనా వేసుకోవచ్చు అనమాట. సో డిజైనర్ చెప్పారు కాబట్టి ఏ రంగులకైనా వేసుకోవచ్చు. అవును సార్, ఏ అవుట్ఫిట్ అయినా వేసుకోవచ్చు, ఇంట్లో ఎవరైనా వేసుకోవచ్చు. ఏ కలర్ అయినా. పక్కన తిరుగుతున్నారు, కొంచెం వచ్చింది నాలెడ్జ్. ఇన్ని సంవత్సరాల కన్నా వచ్చింది మీకు. ఇది బాగుంది. బాగుందా మ్యామ్? సైడ్ పెట్టేద్దాం అయితే, ఓకేనా? ఇయర్ రింగ్ కూడా చాలా సింపుల్ గా ఉంది. అండ్ మనం ఇది తీసేసుకుంటే ఇలాంటి ఇయర్ రింగ్స్ తీసుకొని ఒక స్టడ్స్ తీసేసుకుంటే పెద్దవాళ్ళు పిల్లలు ఎవరైనా వేసుకోవచ్చు. నెక్స్ట్ సెట్ చూద్దాం మ్యామ్. ఇంకొక సెట్స్ వచ్చేసింది చూడండి. ఈ కలెక్షన్ పేరు వచ్చి మనకి రతా కలెక్షన్ అనమాట. సో డైమండ్ లుక్ కనిపిస్తుంది చూసారా? సో ఇవి కూడా మనకి ఏంటంటే బ్రైడల్ వాళ్ళకి, ఓణి ఫంక్షన్స్ అంటారు చూసారా, వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. శ్రీమంతంకి హ్యాపీగా పెట్టుకోవచ్చు యాక్చువల్లీ. డైమండ్ లాగా అసలు చాలా లుక్ బాగుంటుంది. లేదు మ్యామ్, శ్రీమంతంకి, ఓణి ఫంక్షన్స్కి, బ్రైడల్కి, ఇంకేంటంటే మనకి రిసెప్షన్ వాటికి ఉంటాయి చూసారా, రిసెప్షన్ వాటికి ఓన్లీ చౌకర్ కూడా హెవీగా పెట్టుకున్న చాలా బాగుంటుంది యాక్చువల్లీ. వీటిలో కూడా మనకి జుమ్కీస్ వస్తాయి, హ్యాంగింగ్స్ వస్తాయి, వడ్డానాలు. అదే నేను అదే అంటున్నా, మన దగ్గర ఏంటంటే మనకి ఇట్లా మంచి ఆప్షన్స్ చాలా ఉంటాయి. చాలా ఇప్పుడు ఏంటంటే దీనికి 2 ఆప్షన్స్ లేదా 5, 10 అలా కాకుండా మీరు ఎన్ని చూసా మీ ఓపిక అన్నట్టు అన్ని ఆప్షన్స్ పెట్టుకుంటారు వీళ్ళు. కానీ ఇది చాలా బాగుంది, దీనికి యాక్చువల్గా ఇలాగే అన్ని వంకీతో పాటు, బ్యాంగిల్తో పాటు బ్రైడల్కి సంబంధించి ప్రతి ఐటమ్ మనకి ఈ కలెక్షన్లో కూడా దొరుకుతుంది. ఇంతకుముందు మనకి ఏంటంటే ఓన్లీ ట్రెడిషనల్గా మనకి ఏంటంటే గోల్డ్ ఫినిషింగ్లోనే వచ్చేది. ఇప్పుడు ఏంటంటే రియాలో వచ్చేస్తుంది. అవును, రియాలో వస్తుంది, రతాలో వస్తుంది, అన్నిట్లో మనకి దొరుకుతుంది అనమాట. సో మీరు ఎన్ని శారీస్ తీసుకొని పెట్టుకున్నారు ప్రతి వాటికి? 2 పెట్టుకున్నాను. తప్పకుండా మ్యామ్. శ్రీమంతం అన్నిటికీ బ్రైడల్ వేర్ కలెక్షన్ అంతా వాడచ్చు కదా? వాడచ్చు సార్. ఇప్పుడే ఆప్షన్ యాక్చువల్లీ ఏంటంటే అవుట్డోరా ఇండోర్ అనేది కన్ఫ్యూజన్ లో ఉన్నాము. సో ఇండోర్ లో అయితే ఒకసారి బాగుంటుంది, అవుట్డోర్ లో ఒకసారి బాగుంటుంది, 2 పెట్టుకున్నాం. సో అన్నిటికీ ఒకటే పెట్టకూడదు కదా, అందుకోసమని ఇమ్మడి వాళ్ళు డిఫరెంట్ కలెక్షన్ తీసుకొచ్చారనమాట. ఇక్కడ తీసుకొచ్చాను. మంచి పని చేశారు సార్. ఓకే, నెక్స్ట్ చూద్దామా? ఓకే మ్యామ్, నెక్స్ట్ చూద్దాం. కాదు, నువ్వు ఒక్కొక్కటి తీసి పక్కన పెడుతున్నావు, మరి ఏంటన్నీ తీసుకోగలమా లేదా చూసుకోవాలి, ప్లాన్ చేసుకోవాలి కదా. అన్ని కొనుక్కోవాలి కదా, బట్ ప్రైజెస్ తెలుసుకోవాలి. పెద్ద పెద్ద తీసుకున్నాను కదా, ఎంత అవుతుంది ఏంటి అంతేగా మరి. అసలే మనం ఇప్పుడు యానివర్సరీకి వచ్చాం కాబట్టి ఖచ్చితంగా ఆఫర్స్ ఉంటాయి. అవేంటి సార్ ఖచ్చితంగా ఆఫర్స్ నడుస్తుందండి మనది. పంజాగుట్ట మనకి పంజాగుట్ట 4th యానివర్సరీ నడుస్తుంది అనమాట. సో 1 lakh పర్చేస్ చేసే వాళ్ళకి 50,000 వర్త్లో మనకి జ్యువెలరీ వస్తుంది ఫ్రీ.
50,000 చేసే వాళ్ళకి 25,000 వర్త్లో మనకి జ్యువెలరీ ఫ్రీ వస్తుంది. 25,000 చేసే వాళ్ళకి 12,500 నక్షి పర్ల్ మాల వస్తుందంట ఫ్రీ. సో ఇన్ని ఆఫర్ ఉన్నాయి కాబట్టి మీరు హ్యాపీగా మ్యామ్కి ఎన్నైనా కొని పెట్టవచ్చు. ఆల్మోస్ట్ 50%, అంటే 50% రిటర్న్ అవుతున్నట్టే మనకి. ఇది మామూలు ఆఫర్ కాదు, బంపర్ ఆఫర్ ఇది. యాక్చువల్గా నాకు అకేషన్ ఉంది కాబట్టి ఓకే, నాకు అకేషన్ లేకపోయినా సరే ఇమ్మడిలో ఆఫర్ వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇది ఇంకా ఎక్స్ట్రాడనరీ ఆఫర్ అవుతుంది. ఇప్పుడు ఎంత 50,000, 25,000, 25,000 1 lakh కొంటే 50,000 వర్త్ జ్యువెలరీ వస్తుంది, 50 కొంటే 25,000 వర్త్ జ్యువెలరీ వస్తుంది, 25 కొంటే 12,500 రూపీస్ జ్యువెలరీ వస్తుంది కదా. అవును మ్యామ్. ఇంకా ఆలస్యం చేద్దాం. ఇవి కూడా చూడండి, చాలా డిఫరెంట్ కలెక్షన్ యాక్చువల్లీ. ఇద్దరు చందమామడి బాగుంటుంది సూపర్గా. మీ అమ్మాయికి బాగుంటుంది, చక్కగా మంచి మంచి ఫ్రాక్ వేసేటప్పటికి మీరు వెయ్యొచ్చు. మీరు కూడా మంచిగా ఏంటంటే ఇప్పుడు శ్రీమంతం చేసేటప్పుడు బేబీ షోర్ చేస్తూ ఉంటారు కదా, సో లాంగ్ ఫ్రాక్ వేసేటప్పటికి ఇలాంటివి చాలా బాగుంటుంది. కానీ చాలా బాగున్నాయండి. అండ్ ఇవి కూడా ఆవిడ అన్నట్టు ఇప్పుడు మనం పెట్టుకోవచ్చు, పిల్లలకు కూడా పెట్టచ్చు. నాకు ఇంకొకటి ఏంటంటే ఇమ్మడిలో, సో ఇది బ్యాక్ సైడ్ చూడండి, పిల్లలకు కూడా పెట్టచ్చు. జనరల్గా ఏంటంటే ఇవి చాలా పెద్దగా ఉంటాయి క్లిప్ సిస్టమ్ అండ్ హోల్స్లో కూడా వెళ్ళవు అనమాట. బట్ ఇదేం చూసారా ఇంత చిన్నగా ఉండడం వల్ల పిల్లలకు కూడా పెట్టచ్చు. ఈవెన్ చందమామగడికి కూడా ఈజీగా పెట్టుకోవచ్చు. అండ్ మనకి ఈ కొంకెం ఉంటుంది కాబట్టి వాళ్ళకి నొప్పి వస్తుంది అనేది కూడా అనిపించదు, పెయిన్ ఉండకుండా ఈజీగా క్లిప్ కదా, ఈజీగా ఉండిపోతుంది అనమాట. కానీ చాలా బాగుంది. ఇందులో కలర్స్ ఉండేది మనకి, కలర్స్ కూడా దొరుకుతుంది మ్యామ్. మీకు సింపుల్ కావాలన్నా, హెవీ కావాలన్నా, ఎలా కావాలన్నా ఈ వియోనా కలెక్షన్ మ్యామ్ యాక్చువల్లీ చాలా బాగుంటుంది. ఫ్యాన్సీగా మనకి రిసెప్షన్కి, పిల్లల బర్త్డే ఫంక్షన్స్కి బాగుంటుంది అనమాట. చాలా బాగుంది. కానీ నా దగ్గర ఇంకొక సారీ కూడా ఉంది. ఇప్పుడు దాకా మనం డైమండ్ అలా ఫినిషింగ్ చూసాం కదా, సో ట్రెడిషనల్ది చూపిస్తారా? తప్పకుండా మ్యామ్. రెడీ ఉంది చూడండి. అంటే ఇప్పుడు వరకు మనం ఇలాంటివి చూసాం కానీ ఈ గ్రీన్ వీటితో చూడలేదు నేను. గ్రీన్ అనేది కాంట్రాస్ట్ కదండి, ఎందుకంటే గోల్డ్ అన్ని ప్లెయిన్ గోల్డ్ వచ్చేస్తే బాగోదు కదా. సో గోల్డ్తో పాటు మనకి బీడ్స్ కూడా మనకి ఏంటంటే యాడ్ అయ్యి వచ్చింది కాబట్టి చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ట్రెడిషనల్గా మీకు ఫుల్ రెడీ అవ్వచ్చు అనమాట. చాలా బాగుంది అసలు. అంటే ఇది చూడు, అసలు ఫినిషింగ్ చూడు. మామూలుగా మనం గోల్డ్ వాటిల్లోనే ఫినిషింగ్ తెలుస్తుంది, అంటే ఆ ఫేస్ చిన్న చిన్నవి కూడా ఎంత క్లారిటీగా తెలుస్తున్నాయి చూడు అసలు. నక్షి మోడల్ అంటారు మ్యామ్ వీటికి, చాలా నక్షి కలెక్షన్. పీస్ కూడా బాగుంది. ఓహో, దీనికి మళ్ళీ వడ్డానం మ్యామ్, జుమ్కిస్ బుట్టలు బాగున్నాయండి చక్కగా. నేను వడ్డానం కూడా చాలా బాగుంది, ఎందుకంటే నేను 2 sarees ప్లాన్ చేస్తున్నాను కాబట్టి ఒకటి అలా ఒకటి ఇలా అంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. దిస్ ఇస్ వెరీ నైస్, బాగుంది. ఇది కదులుతుందా చక్కగా? మనకి ఇదేంటంటే మ్యామ్ రిమూవబుల్ అనమాట, 2 in 1 యాక్చువల్లీ. ఓకే, ఏంటంటే మనకి నచ్చినట్టుగా మనం రిమూవబుల్ చేసుకోవచ్చు. ఇలా ఉంది చూసారా, రామ్ పరివార్. ఓకే, ఒకవేళ రామ్ పరివార్లో కాకుండా కూడా గ్రీన్ కూడా పెట్టుకోవచ్చు. మనం ఎలాగైనా మనకి నచ్చినట్టుగా గ్రీన్ వచ్చేటప్పటికి రామ్ పరివార్ మనకి నచ్చినట్టుగా మనం మార్చి పెట్టుకోవచ్చు అనమాట. 2 in 1 యూజ్ అవుతుంది. ఈ ఆప్షన్ చాలా బాగుందండి కదా. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. అంటే నార్మల్గా మనం నక్లెస్ని వడ్డానంగా పెట్టుకోవడం నాకు తెలుసు, కానీ వడ్డానంనే మళ్ళీ అది 2 in 1 యూజ్ చేయడం చేంజబుల్ అనమాట. మనకి నచ్చినట్టుగా అవి చేంజ్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. ఈ టెక్నిక్ చాలా బాగుందండి. ఫస్ట్ టైం బెస్ట్. ఒకసారి వడ్డానం కొనిస్తే 2 సార్లు వేసి పెట్టండి, ఒకసారి వడ్డానం కొనిస్తే 2 సార్లు వేసి పెట్టండి. నువ్వు సూపర్ రా. ఇప్పుడు నువ్వేమంటావు? అంటే తిప్పడం ఆప్షన్ వల్ల ఆఫర్ విన్నావు కదా, విన్నాను కాబట్టి ఇంకోటి తీసుకుందాం అంటున్నాను. నేను ఏమనట్లేదు, ఇంకోటి తెచ్చి నెక్స్ట్ ప్రవేశపెట్టండి. తప్పకుండా సార్, మీరు ఎన్ని తీసుకురమ్మంటే అన్ని తీసుకొస్తాం. ఏమంటారు మోడల్స్ అంటారు, ఏమంటారు మోడల్స్ ఏ మోడల్ చెప్తే దానికి సంబంధించిన ఒక లిస్ట్ తెచ్చేస్తున్నారు. కావాల్సింది ఆడవాళ్ళకి అదే కదా సార్, ఎందుకంటే శారీస్ మారుస్తూ ఉంటాం కాబట్టి ఎన్ని మోడల్స్ అయినా మాకు తక్కువే. జీవితంలో కొన్ని మార్చలేము సార్, కొన్ని మార్చలేము. సో అలాంటప్పుడు అట్లీస్ట్ శారీనో జ్యువెలరీనో మార్చే ఆప్షన్ మనకి ఆఫర్స్ ఉన్నప్పుడే మ్యామ్ ఇదే ఛాన్స్. మీరు ఆఫర్స్ ఉండవండి, దీనికి కూడా ఉందా? నువ్వు ఇప్పుడు చెప్పిన దానికి ఆఫర్ ఉందని అడుగుతున్నా. ఇందుకే కదా నువ్వు వచ్చేది. నువ్వు చెప్పిన దానికి ఆఫర్ ఉందని అడుగుతున్నా. అదే ఆఫర్ 50% ఉంది కదా, ఇలా మార్చే ఆప్షన్ ఆఫర్ ఉంది కదా. మార్చే ఆఫర్ ఏమైనా నేను చూస్తాను. ఇది ఇంకొకటి తీసుకుని రండి లోపల. ఓకే మ్యామ్, నాకు అది ఒకసారి చూపేయండి, ఎందుకంటే నాకు చందమామ గారికి కొంచెం డిఫరెంట్ జ్యువెలరీ వేయడం అలవాటు అనమాట. ఓకే మ్యామ్, చూడండి బాగుంది. దాని గడక బాగుంది. అసలు కూతురు కంటే మాత్రం ఇంత ఎలా తయారయ్యావు నువ్వు అసలు? ఇమాజినేషన్ లో కళ్ళు మూసుకుని అలా ఉంటది, ఎంత బంగారు తల్లి. ఇమాజిన్ చేసుకో, కళ్ళు మూసుకొని. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. దోమ వచ్చింది ముక్కులో, దానికంటే నీకుంది, ఐ హేట్ యు. పాపం ఫీల్ అన్నట్టున్నారు.
ఇది చాలా బాగుంది. మీ పాపకు కూడా బాగుంటుంది మ్యామ్, మీరు కూడా పెట్టుకోవచ్చు. అది చెప్పండి మీరు. అవును, ఎందుకంటే ఇద్దరికి యూజ్ అవుతుంది. చాలా సింపుల్ ఐటమ్, బాగుంటుంది చూడండి. ఏదంటే ఫ్లెక్సీగా ఉంది, పిల్లల మెడకు కూడా అసలు చాలా బాగుంటుంది. ఎలా కావాలన్నా పెట్టుకోవచ్చు అనమాట. అవును, గుచ్చుకోవట్లేదు కూడా, బ్యాగ్స్ లేదు. ఇయర్ రింగ్స్ కూడా పాపకి పెట్టవచ్చు. అసలు కానీ చాలా బాగుందండి. అంటే కాంబినేషన్ చాలా బాగుంది, కలర్ కాంబినేషన్ కదా. కానీ డిజైన్ కూడా కొత్తగా ఉండింది. కలర్ కాంబినేషన్ చాలా బాగుండింది. బాగుండిందా? బాగుంది. అండ్ ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి కదా. సెల్వి పక్కన పెట్టించిన పక్కన పెట్టించుకుంటా ప్యాక్ చేయమంటావా? అదే పక్కన పెట్టించి ప్యాక్ చేస్తారు కదా. ఫస్ట్ కార్ట్లో వేసిన తర్వాత అమ్మ ఆ రెండింటితో పాటు ఇది పక్కన పెట్టండి. తప్పకుండా సార్. ఆ పక్కన కాదు, ఈ పక్కనే. ఓకే, మీరు సెలెక్ట్ చేసే ఐటెం మొత్తం మేము సైడ్ పెడుతున్నాం అనమాట. ఇది కూడా ఒకసారి చూపించేసారా, లేదంటే పొట్ట లేదా బుడిబుడిలా ఉంటుంది. ఓకే మ్యామ్, చూడండి హెవీగా చాలా. అసలు ఏంటంటే మనకి ప్రతిసారి బ్రైడల్ అంటున్నాను కదా మ్యామ్, శ్రీమంతం వాటికి కూడా బ్రైడల్ లాగా రెడీ అవ్వచ్చు అనమాట. అలాగే రెడీ అవ్వాలి. అందుకే మీకోసం ఈ జ్యువెలరీ సెట్ చేసి పెట్టాం చూడండి. కానీ చాలా బాగుంది, మొత్తం సెటప్ లాగా ఉంది చూడండి. హారం, చోకర్, వడ్డానం, బుట్టలు. అండ్ బుట్టలు కూడా చాలా బాగున్నాయి. ఇది కూడా చూడండి, వడ్డానం ఎంత అసలు చూడండి, అంటే బయటకు వచ్చి ఇంత నీట్గా అన్ని క్వాలిటీ అసలు చాలా బాగుంది. ఇంకా అసలు గోల్డ్ కూడా మానేస్తే బెటర్. ఇంకా కుందన్ జ్యువెలరీ మ్యామ్, ఇలా కూడా లేదు ఇప్పుడు జ్యువెలరీ. యాక్చువల్లీ ఇవన్నీ మనకి కుందన్ జ్యువెలరీ. మనకి గోల్డ్ ఏంటంటే మొత్తం ప్లెయిన్ వస్తూ ఉంటుంది కదా. సో ఇప్పుడు ఏంటంటే జడావు కుందన్ అనేసి కుందన్ జ్యువెలరీ వస్తుంది అనమాట. సో వాటిలో కూడా మనకి బ్రైడల్ సెట్కి సెటప్ లాగా మన దగ్గర దొరుకుతుంది. కానీ ఇది ఎప్పుడు ట్రెండేనండి, ఎప్పటికీ ట్రెండింగే మ్యామ్. అవును, జ్యువెలరీ అనేది ఎప్పటికీ ట్రెండ్. అవును మ్యామ్. ఒక పని చేద్దాం, ఇప్పుడు మనం చూసిన దాంట్లో ఆ గ్రీన్ కూడా బాగుందేమో. ఆ గ్రీన్ ఒకటి ఫస్ట్ మీరు చూపించారు కదా, ఓకే, ఆ రెండు ఒకసారి పక్కన పెట్టండి. తప్పకుండా మ్యామ్. ట్రై చేసి పక్కనేనా? నో, ఇటు పక్క నువ్వు చెప్పావు కదా, ఇటు పక్క పెట్టాలి, సెలక్షన్లో పెట్టాలన్నమాట. సెలక్షన్లో పెట్టాలి. ఎందుకంటే ఒకసారి రెండు ఏది సెట్ అవుతుంది, ఎందుకంటే ఖచ్చితంగా రెండు తీసుకోవాల్సింది. అవును మ్యామ్. ఒకే జ్యువెలరీ రెండు వీటి మీదకి సెట్ కాదు. 2 ఇస్తే 4 ఇస్తారు కదా ఇట్లా కదా, అదొక ఆప్షన్ ఉంది కదా మన దగ్గర. అవునండి, ఒకటి కొన్నా కూడా మనకి ఇంకోటి వస్తుంది. అవును, గుడ్. అయితే అవి పక్కన అని చెప్పి 2 చీరలు కొనమని చెప్పకే, జ్యువెలరీ కొను. ఓకే, ఇది పక్కన పెట్టండి. తప్పకుండా మ్యామ్, ట్రై చేద్దాం మ్యామ్. ఇవన్నీ పక్కన పెట్టాం కదా, తర్వాత ట్రై చేస్తారు. కానీ మీకు ఒక చిన్న సర్ప్రైజ్ ఉందన్నమాట. అవును మ్యామ్, మీకే బిల్లేదా బిల్ కాదు, సర్ప్రైజ్ ఉందన్నమాట మ్యామ్కి. అవునా? అవును మ్యామ్, ఇక్కడేనా? చాలా మంచి సర్ప్రైజ్ ఉంది. అయ్యో, థ్యాంక్ యూ సో మచ్. జనరల్గా మీరు ఎప్పుడు మా ఇమ్మడికి వస్తూ ఉంటారు కదా, సో మా ఇమ్మడి ఆడబడుచు టైప్. సో అందుకే మీకోసం ఒక చిన్న సర్ప్రైజ్ అనమాట. అమ్మ బాబాయ్, ఆడవాళ్ళకి ఎంతున్నా ఏమున్నా కానీ ఈ సర్ప్రైజ్లు ఆఫర్లు అంటే మాత్రం ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి. చూద్దాం మ్యామ్. పదండి, ఇక్కడేనా? ఇక్కడే అండి. మ్యామ్తో పాటు మీరు పక్కన కూర్చుంటే సరిపోతుంది సార్. మ్యామ్కి సర్ప్రైజ్ ఉంటుంది. అయ్యా, ఏంటి సర్ప్రైజ్ అంటే ఇంత పెద్ద సర్ప్రైజా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. నాకేం చెప్పాలి అసలు అర్థం కావట్లేదు. అయ్యో, థ్యాంక్ యూ సో మచ్. ఇయర్ రింగ్స్ కూడా మీకే. థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా బాగున్నాయి. అండ్ నాకు నిజంగా మాటలు రాలేదు. నిజంగా చాలా 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 మంచి మెమరీ ఇచ్చారు. అంటే ఇమ్మడితో ఏ ఫంక్షన్ అయినా సరే మనకు ఒక రిలేషన్ అనేది. కానీ ఇది ఏంటంటే షాపు అంటే అన్నట్టు కాకుండా నన్ను ఒక ఇంటి ఆడపిల్లని చేసుకున్నారు మీరు. నిజంగా ఇది ఎప్పటికీ నా మనసులో ఉండిపోతుంది. యా, తప్పకుండా. వీఆర్ ఆల్సో సో హ్యాపీ మాకు ఈ ఛాన్స్ దొరికినందుకు. అండ్ మీ సెలబ్రేషన్ లో ఒక చిన్న పాలు పంచుకుంటున్నాను. ఇదే అంటే నేను సీమంతం ఎలాగో సీమంతానికి షాపింగ్ వచ్చాను. ఎలా చేసుకున్నా కూడా నా ఫస్ట్ చేసింది మీరే కాబట్టి ఇది గుర్తుండిపోతుంది నాకు.
థ్యాంక్ యూ సో మచ్. ఎంటైర్ మన ఒకసారి మీరు కూడా వస్తే విల్ టేక్ ఏ స్మాల్ పిక్చర్. రండి. శ్రీమంతం గట్టిగా ప్లాన్ చేస్తే ఇక్కడ సడన్గా ఎక్స్పెక్ట్ చేయకుండా ప్లాన్ అయిపోయింది. అదే అంటున్నాను కదా, ఎంత ఇప్పుడు సీమంతం చేసుకున్నా ఫస్ట్ ఎవరు చేశారు అంటే ఫస్ట్ సీమంతం మీరే ట్రావెలింగ్గా చేశారు అనేది ఒకటి ఉండిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా చెప్తున్నా అంటే ఇంతకు ముందు చెప్పినట్టు మనదేదో ఓకే మన ఫంక్షన్కి వస్తున్నాము జ్యువెలరీ తీసుకున్న ఆ రిలేషన్ కాకుండా ఒక ఫ్యామిలీ లాగా ట్రీట్ చేశారు. ఇది ఎప్పటికీ నేను మర్చిపోలేను. అండ్ ఈ సీమంతం అనే ఒక క్రేవింగ్ ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ ఫుల్ఫిల్ థ్యాంక్ యూ సో మచ్. బేసిక్గా లేడీస్కి ఈ శ్రీమంతం అనేది బాగా ప్రెషియస్. అలాంటిది జ్యువెలరీ మధ్యలో చీరల మధ్యలో జరిగితే ఆ ఇంపాక్ట్ వేరు. మీరు ఫస్ట్ షాప్లో చేసి ఇంత నగల మధ్యలో చేశారు, ఇంక ఇది ఎప్పటికీ మర్చిపోలేదు. లోపల ఆడపిల్ల అనుకోండి, చూసుకోండి మరి తర్వాత. అమ్మాయి అనుకోండి, అంతే సంగతి. వాళ్ళిద్దరు ఇక్కడే ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. వీఆర్ ఆల్సో సో హ్యాపీ మాకు ఈ ఛాన్స్ దొరికినందుకు. అండ్ మీరు ఇలానే వస్తూనే ఉండాలి. ఇంకా మీ అన్ని సెలబ్రేషన్స్ కూడా ప్లాన్ అలా ఎలా రాకుండా ఉంటామండి. ఎప్పుడు చూసినా ఎప్పటికప్పుడు లేటెస్ట్ డిజైన్స్. నేను ఇందాక అదే చెప్పాను, సినిమాడికి ఎప్పుడు వచ్చినా ఇది చూసామే అన్నట్టు అనిపిదు. ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటారు. ఈసారి కూడా పంజగుట్ట ఆఫర్స్ ఉన్నాయి. పంజగుట్ట ఇప్పుడు మన యానివర్సరీ సందర్భంగా 1 lakh కొంటే 50,000, 50,000 పర్చేస్ చేస్తే 25,000, 25,000 పర్చేస్ చేస్తే 12,500 ఆఫర్లు ఇస్తే ఎలా రాకుండా ఉంటామండి. ఈ బేసిక్ ఇది ఎక్కువ అబ్బాయిలు అంటే చాలు, ఐ మీన్ హస్బెండ్స్ అంటే ఇమిడియట్ గా యాక్చువల్లీ చెప్పాలంటే లేడీస్ కన్నా జెంట్స్ హ్యాపీగా ఉంటారు. ఆబ్వియస్లీ ఆఫర్స్ తో నాకు ఎలాగో కొనడం తప్పదు, ఆఫర్లైనా వచ్చినాయి. అదే గోల్డ్ అంతంత పెట్టి కొనే కంటే చక్కగా ఈ ఆఫర్ టైంలో నువ్వు ఇంకొక 2-3 కొనుక్కో, బాగానే ఉంది కదా ఈ ఆఫర్ ఏదో తీసుకో అన్నాడు ఫస్ట్ టైం. సో ఆఫర్ ఉన్నప్పుడు ఎలానో వస్తాము, కానీ అకేషన్ ఆఫర్ 2 కలిసి వచ్చాయి. అది చాలా పెద్ద విషయము. సో థ్యాంక్ యూ సో మచ్. ఈసారి నా మొదటి సీమంతం అయిపోయింది చిక్కడామణిలో. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఇలాగే జాంగ్రీ లాంటి బాబు రావాలని, బాబో పాపో పర్లేదు, కానీ బాబు వస్తే మా అమ్మాయి హ్యాపీ. అవును తప్పకుండా. देवकी नंदन तुमको वंदन रखती सबकी लाज, सबकी स्वामी अंतर्यामी पूर्ण कीजिए काज. हरि मुरारी. బేబీ కూడా లోపలికి ఎక్కేస్తుంది. కృష్ణుడు ఉన్నాడేమో. అదే అందుకే కృష్ణుడు పాట వచ్చింది. స్టార్ట్ అయింది. రెండుసార్లు పడి సీమంతం చేసేసారు మీరు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. నిజంగా ఇది మాత్రం చాలా పెద్ద మెమరీ నాకు. ఎప్పటికీ మర్చిపోలేని స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చారు. అండ్ లోపల బేబీ కూడా చాలా హ్యాపీ అయింది. ఆ పాటకి అది కంటిన్యూస్గా కిక్స్ ఇస్తూనే ఉందన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ నుంచి ఇంకా ఇమ్మడితో నాకు స్ట్రాంగ్ బాండింగ్ అనే చెప్పాలి. ఇక ఫైట్ చేసన్నా వస్తూ ఉంటాను. సో గైస్ చూసారు కదా, మరి ఇది ఇవాళ ఇట్లు మీ అంజలి పవన్. యాక్చువల్గా ఏంటంటే నేను నా సీమంతానికి సంబంధించి షాపింగ్ కోసం వచ్చాను. సో ఆల్రెడీ 2 సెట్లు సెలెక్ట్ చేసుకున్నాను. వాటిలో ఏం తీసుకుంటాను అనేది ఎలాగో మీరు మన బ్లాగ్స్లో చూస్తూ ఉంటారు, నా సీమంతం బ్లాగ్లో. అలాగే ఏ అకేషన్కైనా June 15th నుంచి 30th వరకు మన ఇమ్మాడి పంజగుట్టలో యానివర్సరీ సందర్భంగా మీరు హ్యాపీగా షాపింగ్ చేసేసుకోవచ్చు. తెలుసు కదా ఆఫర్స్ ఏంటో. 1 lakh వర్త్ మీరు షాపింగ్ చేస్తే 50,000 వర్త్ జ్యువెలరీ ఫ్రీ, 50,000 షాపింగ్ చేస్తే 25,000 జ్యువెలరీ ఫ్రీ, 25,000 షాపింగ్ చేస్తే 12,500 వర్త్ జ్యువెలరీ ఫ్రీగా ఇస్తున్నారు. మరి ఈ అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు. సో ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోకుండా షాపింగ్ చేసేయండి. నేనైతే అసలు నాకు ఇంకా డబుల్ బంపర్ ఆఫర్ కింద అకేషన్ కూడా ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని నేను వాడేసుకుంటున్నాను. సో గాయస్ ఇది ఇవాళ. అండ్ మరొకసారి మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో మన ఇమ్మాడి జావిలి గారు థ్యాంక్ యూ సో మచ్. సో దీంతో నాకు ఇంకా బాండింగ్ ఏర్పడిపోయింది ఇమ్మాడిలో. ఎందుకంటే ఏ అకేషన్ ఉన్నా ఫస్ట్ గుర్తొచ్చేది మా అందరికీ ఇమ్మాడిని. సో దీంతో అయితే నాకు ఇంకా ఒక మంచి మెమరీ ఇచ్చారు. సో యాజ్ ఐ సెడ్ లాస్ట్ టైం కూడా నేను సీమంతం చేసుకోలేదు. ఫర్ ద ఫస్ట్ టైం ఇక్కడ వీళ్ళే చేసేసారు నా సీమంతం. ఇది ఎప్పటికీ నా మెమరీలో ఉండిపోతుంది. నేనైతే వెరీ వెరీ హ్యాపీ గాయస్. మరి ఇది ఇవాళ ఇట్లా మీ అంజలి పవర్. నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. నేను మీ ఎవరో బాయ్ చెప్పరా? బాయ్ బాయ్.